హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 83కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే నవంబర్ 1, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే. ఈ వీడియోస్ మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి. లేకపోతే అవసరం లేదు. మీకు నచ్చితేనే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా మనమైతే న్యూస్లోకి అయితే వెళ్ళిపోయాం. ఇక ఫస్ట్ న్యూస్ చూసుకుని మనకి ఎవరైతే ఆన్లైన్లో ఈ చలాన్ పే చేస్తుంటారో వాళ్ళనైతే గవర్నమెంట్ అయితే హెచ్చరిస్తుంది. మన బైక్ మీద కానీ మన వెహికల్స్ మీద కానీ మనకి ట్రాఫిక్ ఫైన్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఆన్లైన్లో పే చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని గవర్నమెంట్ అయితే హెచ్చరిస్తుంది. ఎందుకంటే మనకి స్కామర్స్ అయితే మనకి ఇలాంటి మెసేజ్లు అయితే పంపిస్తున్నారు. మీ వెహికల్ మీద ఇంత చలాన్ ఉంది, మీరు ఇక్కడ నుంచి పే చేయొచ్చు అని. ఆ మెసేజ్లోనే ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసామనుకోండి, యాజ్ టీజ్గా గవర్నమెంట్ వెబ్సైట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మనం ఓపెన్ చేశాక మన వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ పే చేస్తే అమౌంట్ మన అకౌంట్ నుంచి కట్ అయితే, కానీ గవర్నమెంట్కి వెళ్ళవు, స్కామర్స్కి అయితే వెళ్ళిపోతాయి. ఇలా అయితే చాలా స్కామ్లు అయితే జరుగుతున్నాయి. మన స్కామర్స్ అయితే దీన్ని కూడా చనువుగా తీసుకొని స్కామర్స్ అయితే మన దగ్గర నుంచి డబ్బులు అయితే దోచుకుంటున్నారు. గవర్నమెంట్ అయితే మన అయితే హెచ్చరిస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి లింక్స్ వస్తే మీరైతే ఒకసారి ఆ లింక్ని చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఒరిజినల్ లింక్ అయితే మనకి ఇలా అయితే ఉంటుంది. ఈ చలానా .పరివాహన్.gov.in అని మనకైతే ఇలా అయితే ఉంటుంది. ఒకవేళ ఫేక్ లింక్ అయితే మనకి ఇలా అయితే ఉంటుంది. చలానా పరివాహన్.in అని మనకి డైరెక్ట్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు వచ్చిన లింక్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీరు పే చేయండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో కట్టేటప్పుడు కూడా వెబ్సైట్ ఇలా ఉంటేనే మీరు పే చేయండి, లేకపోతే చేయకండి. మీరు అమౌంట్ పే చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. అది గవర్నమెంట్ ఆఫీషియల్ వెబ్సైట్ లేకపోతే ఫేక్ వెబ్సైట్ అని మీరైతే చెక్ చేసుకోండి. కొంచెం మీ డబ్బులను అయితే స్కామర్ చేతిలోకి వెళ్ళకుండా చూసుకోండి. నెక్స్ట్ న్యూస్ చూసుకున్న మనకి రియల్మీ నుంచి రియల్మీ GT 7 Pro అనే ఒక మొబైల్ అయితే తీసుకొని రాబోతుంది. ఇందులో అయితే ఈసారి హ్యూజ్ అప్గ్రేడ్ చేశారు. టెలిఫోటో లెన్స్ కెమెరాని తీసుకొచ్చారు. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా ఉంటుందని చెప్తున్నారు. అంటే మనకి ఇందులో IP68 కానీ 69 రేటింగ్ కానీ ఉండొచ్చు అని తెలుస్తుంది. చూడాలి ఈ మొబైల్ మనకి ఎప్పుడు వస్తుందో. ఇందులో అయితే వీళ్ళు టెలిఫోటో లెన్స్ కెమెరా యాడ్ చేశారు. అలాగే అండర్ వాటర్లో కూడా మీరైతే ఫొటోస్ తీసుకోవచ్చు. అంటే మనకి నీళ్ళల్లో కూడా మన ఫొటోస్ తీసుకోవచ్చు. అంటే ఇందులో మనకి IP68 కానీ 69 రేటింగ్ కానీ ఉండొచ్చు అని తెలుస్తుంది. చూడాలి ఈసారి మనకి దీని ప్రైస్ ఎంత పెడతారో. రియల్మీ అయితే ఇప్పటివరకు మనకి IP రేటింగ్తో అయితే ఏ మొబైల్ తీసుకురాలేదు. మనకి డైరెక్ట్ IP68 కానీ 69 కానీ ఇలాంటి రేటింగ్స్తో అయితే తీసుకురాలేదు. చూడాలి ఈ మొబైల్ వస్తే మనకి IP68 రేటింగ్ ఉంటే దీని ప్రైస్ మనకి ఎంత పెడతారో. ఇదైతే మనకి ఈ మంత్లోనే లాంచ్ అవ్వచ్చు ఇండియాలో. చైనాలో చూసుకుంటే మనకి నవంబర్ 4వ తారీఖున అయితే లాంచ్ అవుతుంది. ఈ నెల 4వ తారీఖున అయితే చైనాలో లాంచ్ అవుతుంది. అలాగే ఈ నెలలోనే లాస్ట్లో మనకి ఎండింగ్లో, నవంబర్ ఎండింగ్లో మనకి ఈ ఇండియాలో కూడా లాంచ్ అవుతున్నట్లయితే తెలిసింది. చూడాలి ఈసారి ఈ మొబైల్లో మనకి టెలిఫోటో లెన్స్ కెమెరా తీసుకొచ్చారు కాబట్టి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి. IP68 రేటింగ్ కూడా ఉండబోతుంది. చూడాలి దీని ప్రైస్ మన ఇండియాకి వస్తే ఎంత పడతారు. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి యాపిల్ నుంచి. యాపిల్ అయితే మనకి M4 చిప్తో మ్యాక్బుక్స్ అయితే లాంచ్ చేసింది. రీసెంట్గానే వీళ్ళైతే M4 చిప్తో మ్యాక్ మినీస్ అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మ్యాక్బుక్స్ని తీసుకొచ్చారు. సో మనకి సైజ్ వేరియంట్లు అయితే 2 ఉంటాయి. ఒకటి 14 ఇంచెస్, ఒకటి 16 ఇంచెస్. అలాగే ఇవైతే మనకి 3 వేరియంట్లు అయితే వస్తాయి. ఒకటి M4 చిప్, అలాగే మనకి ఇంకొకటి M4 Pro చిప్, అలాగే M4 Max. ఈ 3 మోడల్స్లో అయితే వస్తాయి. మనకి M4 చిప్తో మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే M4 Pro, M4 Max. M4 చూసుకుంటే మనకి 1,70,000 పెట్టారు. M4 Pro చూసుకుంటే 2 లక్షలు పెట్టారు. M4 Max చూసుకుంటే 3,20,000 అయితే పెట్టారు మనకి 14 ఇంచెస్ మోడల్లో. అలాగే 16 ఇంచెస్ మోడల్లో మనకి 2 అయితే ఉంటాయి. M4 Pro, M4 Max. ఈ 2 మోడల్స్ అయితే ఉంటాయి. వీటి ప్రైస్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే M4 Pro మనకి స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 16 ఇంచెస్లో 2,50,000 అయితే ఉంటుంది. ఇదే 16 ఇంచెస్లో మనకి M4 Max చూసుకుంటే మనకి 3,50,000 అయితే దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇవి స్టార్టింగ్ ప్రైస్. ఇప్పుడు నేను చెప్పిన మనకి 14 ఇంచెస్లో 16 ఇంచెస్లో నేను స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే చెప్పాను. ఒకవేళ మీరు స్టోరేజ్ని అప్గ్రేడ్ చేసుకుంటే మీకైతే ప్రైస్ అయితే చాలా ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు స్టోరేజ్ని కానీ ర్యామ్ని కానీ పెంచుకోవాలనుకుంటే ఇంకా ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటుంది. బట్ ఈసారి అయితే ప్రైస్ అయితే చాలా ఎక్కువైందని చెప్పొచ్చు. ఈసారి అయితే మనకి మ్యాక్బుక్ ఎయిర్ మోడల్స్ అయితే తీసుకురాలేదు. డైరెక్ట్ మనకి మ్యాక్బుక్ M4తో తీసుకొచ్చారు. ఎయిర్ని అయితే తీసుకురాలేదు. ఎయిర్ తీసుకొస్తే మనకి 1,10,000, 1,20,000 ఉండేది. కొంచెం తక్కువ ప్రైస్ ఉండేది, కానీ ఇలా తీసుకురాలేదు. ఈసారి మనకి హై ఎండ్ మోడల్స్ తీసుకొచ్చారు. బట్ చూడాలి ఏవైతే ఇప్పుడు మనకి ప్రీ ఆర్డర్స్ అయితే జరుగుతున్నాయి. ఒకవేళ మీరు ప్రీ ఆర్డర్ చేసి కొనుక్కోవాలనుకుంటే యాపిల్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరైతే కొనుక్కోవచ్చు. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువైంది,
కానీ మ్యాక్ బుక్స్ అయితే అలాగే ఉంటాయి. వాటి పర్ఫార్మెన్స్ కానీ వాటి బిల్ క్వాలిటీ కానీ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఈ మొబైల్స్ వాడే వాళ్ళని అయితే సామ్సంగ్ అయితే హెచ్చరిస్తుంది. ఇవి హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సామ్సంగ్ అఫీషియల్గా అయితే హెచ్చరిస్తుంది. అసలు ఇంతకేంటి ఈ మొబైల్స్ అంటే సామ్సంగ్లో మనకి ఎగ్జినస్ ప్రాసెసర్ ఉంటాయి కదా, ఆ మొబైల్స్ అయితే హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందని సామ్సంగ్ అయితే చాలామంది సామ్సంగ్ యూజర్ని అయితే హెచ్చరిస్తుంది. ఇంతకీ ఏంటి ఈ మొబైల్స్ అంటే ఇందులో మనకి సామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్ కానీ, అలాగే నోట్ 20 సిరీస్, S10 సిరీస్ కానీ, అలాగే నోట్ 10 సిరీస్ కానీ, అలాగే A24, A51 ఇలాంటి మోడల్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఈ మొబైల్స్ అయితే హ్యాక్ అవ్వడానికి వీలుందని సామ్సంగ్ అయితే హెచ్చరిస్తుంది. ఈ మొబైల్స్ ఒకవేళ మీరు వాడుతున్నట్లయితే ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా వస్తే సెక్యూరిటీ అప్డేట్ కానీ చేసుకోండి. ఇక్కడ మనకి ఎగ్జినస్ ప్రాసెసర్తో ఈ మొబైల్స్ అయితే వస్తాయి. ఈ ప్రాసెసర్ని చాలామంది హ్యాకర్స్ అయితే ఈజీగా హ్యాక్ చేస్తున్నారని తెలిసింది. బట్ ఇక్కడ మనకి మోడల్స్ ఉన్నాయి చూడండి, మనకి ప్రాసెసర్లు మనకి ఎగ్జినోస్ 9820, ఎగ్జినోస్ 9825 ఇలాంటి మనకి మోడల్స్ ఉంటాయి కదా ప్రాసెసర్లో, మనకి ఇవైతే హ్యాక్ అవ్వడానికి వీలైతే ఉందని సామ్సంగ్ అయితే హెచ్చరిస్తుంది. ఒకవేళ ఈ మొబైల్స్ మీరు వాడుతున్నట్లయితే, ఈ ప్రాసెసర్లు ఉన్న మొబైల్స్ మీరు వాడుతున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సాఫ్ట్వేర్ అప్డేట్ ఎప్పటికప్పుడు అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అయితే 2 రగ్గెడ్ ట్యాబ్స్ అయితే తీసుకొని రాబోతున్నట్లయితే తెలిసింది. ఇవి మనకి మిలిటరీ స్టాండర్డ్స్ అయితే వస్తున్నట్లయితే తెలిసింది. బట్ మనకి ఇవి చాలా స్ట్రాంగ్ గా మనకి ఎలాంటి కండిషన్లైనా తట్టుకునే విధంగా ఈసారి అయితే ఇలాంటి ట్యాబ్స్ అయితే రగ్గెడ్ ట్యాబ్స్ అయితే తీసుకొని రాబోతున్నట్లయితే తెలిసింది. కాకపోతే ఇవి మనకి 2025లో వస్తాయంట, కానీ ఎప్పుడు వీళ్ళైతే అనౌన్స్ చేయలేదు. చూడాలి సామ్సంగ్ నుంచి ఈ రగ్గెడ్ ట్యాబ్స్ అయితే ఎప్పుడు వస్తే వీటి ప్రైస్ ఎంత పెడతారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. అయితే టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.